బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఢిల్లీలోని ఆయన నివాసంలో కీలక చర్చలు జరిపారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన హామీలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను వేగంగా పరిష్కరించడంతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన రహదారులను బాగు చేసేందుకు చేయూతనివ్వాలని కోరారాయన. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త జాతీయ రహదారులు, రైళ్లు మార్గాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలని, పారిశ్రామిక కారిడార్స్ వేగవంతంగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. దక్షిణాదిలో తలసరి ఆదాయం అత్యల్పంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లోనిన్న విషయాన్ని గమనంలోకి తీసుకుని రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి ఘన విజయం చేకూర్చినందున వారి ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్లో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు.